హలో ఆల్ హాయ్ అందరికీ వెల్కమ్స్ టు మై ఛానల్. నోరూరించే ఆంధ్ర ఆవకాయ పచ్చడిని అయితే ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా చిన్న రసం మామిడికాయలను అయితే నేను 4 అయితే తీసుకున్నానండి. అంటే ప్రజెంట్ కొన్ని రోజులు తినడం కోసం అయితే నేను ఆవకాయ పచ్చడిని అయితే పెట్టుకుంటున్నాను. 1 ఇయర్ వరకు నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి అయితే ఇంకా టైం పడుతుందండి. సో ఈ ఆవకాయ పచ్చడిని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. నేను 4 చిన్న రసం మామిడికాయలను అయితే తీసుకుని ఇలా వాటర్లో పైన సొనంతా పోయేంత వరకు శుభ్రంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మంచిగా మామిడికాయ మీద ఉండే సొన అనేది పోయేంత వరకు నీట్గా క్లీన్ చేసుకోవాలండి మామిడికాయని. ఇప్పుడు వాటర్లో క్లీన్ చేసిన మామిడికాయని ఇలా ఒక క్లాత్తో తడి తుడిచేసి పైన సొన ఏమన్నా ఉంటే అది కూడా పర్టిక్యులర్గా చూసి క్లీన్ చేసుకోవాలండి క్లాత్తో. చూడండి, ఇలా శుభ్రంగా అయితే క్లాత్తో క్లీన్ చేసేయాలి కాయని. ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్యాన్ కింద ఒక 1 అవర్ అయితే ఈ కాయలను అయితే ఉంచాలి. ఇప్పుడు మనం మామిడికాయని అయితే ఒక్కొక్కటి తీసుకొని ముక్కలు అయితే కట్ చేసుకుందామండి. కొంచెం కష్టం అండి మామిడికాయ టెంక పట్టిన తర్వాత కత్తిపీటతో కట్ చేయటం. సిటీస్లో అయితే బయట మామిడికాయలు అయితే కట్ చేసేవాళ్ళు ఉంటారు. మాది పల్లెటూరు కాబట్టి మేమే కట్ చేసుకుంటాం. ఎక్కువ కాయలు ఉన్నప్పుడు ఇంట్లో మగవాళ్ళు అయితే కట్ చేస్తారు. జస్ట్ మనం ఇప్పుడు పెట్టుకునే మామిడికాయ కారం అనేది 4 కాయలతోనే పెడుతున్నాం కాబట్టి మేమే కట్ చేసుకుంటున్నాం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. మామిడికాయ కారానికి చిన్న రసం మామిడికాయలే చాలా బాగుంటాయండి. 1 ఇయర్ వరకు ముక్క గట్టిగా ఉంటుంది అండ్ కొంచెం పుల్లగా కూడా ఉంటుంది. ప్లస్ పీచుగా ఉంటుందండి చిన్న రసం మామిడికాయ ఆవకాయ. సో అందుకే మా సైడ్ అయితే ఎక్కువ చిన్న రసం మామిడికాయ ఆవకాయనే ఇష్టపడతారు. సో మేమైతే ఈరోజు చిన్న ముక్కల ఆవకాయ కారం కూడా చిన్న రసం మామిడికాయలతోనే పెడుతున్నాము. చూస్తున్నారు కదా, కాయలు అయితే పంటకు వస్తున్నాయండి. ఇక మ్యాక్సిమం 1 or 2 వీక్స్లో అయితే ఆవకాయ అయితే పెడతారు అందరూ మా సైడు. ఇప్పుడు కొన్ని వెల్లిపాయలను అయితే తీసుకొని కొంచెం పొట్టు అయితే ఎక్కువ తీయకూడదండి, కొంచెమే తీయాలి. వెల్లిపాయలో ఉండే ఫ్లేవర్ అనేది పోతుంది. కొంతమంది మొత్తం తీసేసి అయితే వేస్తారు. అలా వేస్తే అంత మంచి ఫ్లేవర్ అనిపించదండి వెల్లిపాయ. మేము ఇలా కొంచెం కొంచెం పొట్టు తీసేసి కొంచెం పొట్టు అయితే ఉంచి కొంచెం దంచుకుంటాం అన్నమాట. కచ్చా పిచ్చ కొంచెమే దంచుతాం, మరీ ఎక్కువగా దంచము. ఇప్పుడు మనం 4 మామిడికాయలకి 1/2 గ్లాసు కారం అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడు మనం 1/2 గ్లాస్ కారం తీసుకున్నాం కదా, ఒక 100 గ్రామ్స్, ఇప్పుడు 500 గ్రామ్స్ కారం తీసుకుంటే 400 గ్రామ్స్ ఉప్పు అయితే తీసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. సో కొంచెం తక్కువగానే తీసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల వరకు పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మెంతిపిండి ఆవపిండి రెండు కలిపి మిక్స్ చేశానండి. మిక్సీ పట్టాను వేయించి. సో ఆ పిండిని అయితే నేను డైరెక్ట్గా చూస్తున్నాను. 2 టేబుల్స్ వరకు ఆవపిండి మెంతిపిండి కలిపిన మిక్స్ చేసిన పిండిని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిసేలా చేత్తో అయితే కలుపుకుంటున్నాను. మనం ముందుగా కొంచెం కచ్చా పచ్చ కొంచెమే దంచానండి వెల్లిపాయల్ని. ఆ వెల్లిపాయల్ని కూడా ఈ కారంలో అయితే వేసి మంచిగా కలుపుతున్నాను.
ఆంధ్ర ఆవకాయ చాలా బాగుంటుందండి. అంటే వేరే వాళ్ళు వేరేలాగా పెడతారు ఆవకాయని, మా సైడ్ మాత్రం మేము ఇలాగే పెట్టుకుంటాము. ఎవరి టేస్ట్ వాళ్ళకి నచ్చుతుందండి, మాకు ఇలాగే ఇష్టం. అసలు ఈ ఆవకాయ కలిపేటప్పుడు వచ్చే స్మెల్ అబ్బబ్బబ్బా సూపర్ ఉంటుంది. ఆ మెంతిపిండి, ఆవపిండి, వెల్లుల్లి స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వాటర్ అంతా పోయేంత వరకు అయితే ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలండి. 1 or 2 hours. 1 or 2 hours తర్వాత వాటర్ అంతా పోయింది. నేను ఇప్పుడు మామిడికాయలని డైరెక్ట్గా కారంలో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కడ వాటర్ చుక్క అనేది తగలకుండా చూసుకోవాలండి. ఆవకాయ పెట్టే ముందు నిల్వ ఉండే ఏ పచ్చడైనా సరే వాటర్ అనేది తగలకుండా చూసుకోవాలి. ఇలా చేత్తో మంచిగా కలుపుకోవాలి. అబ్బబ్బబ్బా కొంచెం ఆయిల్ వేసిన తర్వాత చాలా మంచిగా కనిపిస్తుంది. మా సైడ్ మామిడి తోటలు గాలి దుమ్ములు అయితే స్టార్ట్ అయ్యాయండి. కాయలు అనేవి ఎక్కువ రాలిపోతున్నాయి. ఇక అందరూ ఆవకాయ కారాలు అయితే పెట్టేస్తారు. వర్షాలు పడితే ఆవకాయ 1 year వరకు మంచిగా స్టోర్ ఉండదండి, ఎందుకంటే ముక్క మెత్తగా అవుతుంది. సో వర్షాలు అనేవి స్టార్ట్ అవ్వకముందే ఆవకాయ కారం అయితే మేము పెట్టేస్తాము. ఇక స్టార్ట్ చేస్తారండి అందరూ. ఇలా మంచిగా అన్నీ మామిడికాయ ముక్కకు పట్టేలా మంచిగా చేత్తోనే కలుపుకోవాలండి. లేదు అంటే ఎక్కువ కారం పెట్టినప్పుడు మేము తెడ్డు అంటాం కదా, చెక్కతో తయారు చేసిన తెడ్డు కానీ గర్రెమట్ట అంటే తాటి చెట్టుకుండే తాటాకు మట్ట కానీ పెట్టి మేము తిప్పుతాం అన్నమాట. మేము ఇప్పుడు తక్కువ కారం కాబట్టి చేత్తోనే కలుపుకుంటున్నాము. నేను ఇక్కడ చెక్కగానుగ నూనె అయితే వేరుశనగ చెక్కగానుగ నూనె అంటారు కదా, వేరుశనగ నూనె, నేను ఆ నూనెని అయితే యాడ్ చేస్తున్నాను. వేరుశనగ నూనెతోనే ఆవకాయ అయితే మనం తయారు చేసుకోవాలండి. మిగతా ఏ ఆయిల్తో కూడా మనం ఆవకాయలను అయితే పెట్టకూడదు. ఇదే కాదు, చికెన్ పచ్చడి, రొయ్యల పచ్చడి, ఫిష్ పచ్చడి, ఏ పచ్చడి పెట్టినా వేరుశనగ నూనె మాత్రమే ఉపయోగించాలి. వేరుశనగ నూనెతో చేసిన ఆవకాయ మాత్రమే స్టోర్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, అబ్బబ్బా కలుపుతుంటేనే నాకైతే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. లాస్ట్లో మనమంతా బౌల్లో అంటే జాడీలో పెట్టుకునేటప్పుడు రైస్ అయితే కలిపి తింటాం కదా, చాలా బాగుంటుంది. ఓకే అండి, మా ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.